లోన్లీనెస్ లైఫ్లో చాలామందికి కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి లోన్లీనెస్, ఈ ఒంటరితనం అనే ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది. అందరితో ఉండి కూడా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. కొన్ని సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక నన్నెవరూ పట్టించుకోవట్లేదు, ఒంటరైపోయాననే ఓవర్ థింకింగ్తో డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అసలు ఇలా లోన్లీగా, డిప్రెస్డ్గా అనిపించే సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి? ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 లోన్లీనెస్, ఒంటరితనం. నెంబర్ 2 సాలిట్యూడ్ అంటే అప్గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ లోన్లీనెస్. రోజులో కొంత టైం అయినా మీకోసం, మీ గురించి మీరు అలోన్గా ఆలోచించడం. ఫస్ట్ మనం అసలు లోన్లీనెస్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా మీరు మీ రిలేషన్స్తో సంతోషంగా ఉంటూ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ మీ చుట్టూ ఉన్నప్పుడు అందరితో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఒక్కోసారి మీ అనుకున్న వాళ్ళు మీ చుట్టూ లేకుండా సడన్గా దూరంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో దూరం పెరిగినప్పుడు డిప్రెస్ అయిపోతున్నారు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. నన్నెవరు పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతున్నారు. ఇలాంటి ఒక డిప్రెస్డ్ ఫీలింగే లోన్లీనెస్. ఇక్కడ ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు సంతోషంగా ఉండాలి అంటే అవతల వ్యక్తులు మీకు దగ్గరగా ఉండాలి, మీకు నచ్చినట్లు ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే డిప్రెస్ అయిపోతారు, లోన్లీ ఫీల్ అయిపోతారు. అంటే మీ సంతోషం అనే కీని తీసుకెళ్ళి అవతల వ్యక్తుల వే ఆఫ్ బిహేవియర్ అండ్ వే ఆఫ్ యాక్షన్స్లో మీరే పెడుతున్నారు. మన లైఫ్లో ఎవరైనా సరే ఏ కారణం వల్ల అయినా మన నుండి చాలా దూరంగా వెళుతున్నారు అంటే, మిమ్మల్ని పట్టించుకోరు, మీకేమీ హెల్ప్ చేయరు, మీకెవ్వరూ లేరు, ఒంటరి అయిపోయారు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ లోన్లీనెస్ అనే ఫీలింగ్ని ఎలా డీల్ చేయాలి? అదే సెకండ్ స్టెప్లో నేను చెప్పిన సాలిట్యూడ్. లోన్లీనెస్ అనేది మన సంతోషాన్ని అవతలి వ్యక్తుల్లో వెతకడం, వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉండడం. అదే సాలిట్యూడ్ అంటే నీ సంతోషాన్ని నీకు నువ్వే నీలోనే వెతకడం. నీ సంతోషాన్ని ఎప్పుడైతే నీలోనే వెతుకుతున్నావో అప్పుడు సెకండ్ పర్సన్ మీద నీ హ్యాపీనెస్ విషయంలో డిపెండ్ అవ్వాల్సిన అవసరమే రాదు. అదే సాలిట్యూడ్. నీకు నువ్వే అలోన్గా, ఒంటరిగా సంతోషాన్ని క్రియేట్ చేసుకోవడం. రోజులో కొంత సమయం నీ కోసం నువ్వు ఒంటరిగా ఉండడం అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేయమని కాదు గాయస్. అందరినీ చూసుకుంటూ, బాధ్యతగా ఉంటూ కొంత టైం మీకోసం స్పేర్ చేయడం తప్పేం కాదు. ఇలా ఉండడం వలన లాభం ఏంటి అనుకుంటే, రోజులో కొంత టైం అయినా నీకు నువ్వే అలోన్గా ఉండడం వలన నీకు నువ్వేంటి అని ఆలోచించడానికి కొంత టైం దొరుకుతుంది. నీ హెల్త్ గురించి, నీ కెరీర్, నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం, నీకు నువ్వు ఎలా మార్చుకోవాలి అనే చాలా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఇలా ఆలోచించగలిగినప్పుడు లోన్లీనెస్ అంటేనే చాలా కష్టం, వెరీ డిప్రెసివ్ అనే థాట్స్ నుండి బయటకు రాగలుగుతారు. లైఫ్లో ఎప్పుడైనా సరే కొన్ని సిచ్యువేషన్స్లో లోన్లీగా, ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఆ వాల్యుబుల్ టైంని నీకు నువ్వు కొత్తగా ఒక బెటర్ లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించు. నీ సెల్ఫ్ డెవలప్మెంట్ విషయంలో బుక్స్ రీడ్ చేయడం, మెడిటేషన్, మ్యూజిక్ వినడం, నేచర్ని ఎంజాయ్ చేయడం, కొత్తగా క్రియేటివ్గా ఏదైనా నేర్చుకోవడం, ఇవి చాలా నీకు నువ్వు అలోన్గా ఉన్న లైఫ్లో మంచిగా ఆలోచించడానికి, సెటిల్ అవ్వడానికి. ఎలాంటి డిప్రెసివ్ సిచ్యువేషన్లో అయినా సరే నీకు నువ్వు లోన్లీగా అనిపించినప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించడానికి, నీకు నువ్వుగా ఉండడానికి స్పోర్టివ్గా ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా భయం, బాధ, లోన్లీనెస్ అనేవి మీ దగ్గరకు రావాలంటేనే భయపడతాయి గాయస్. నీతో పాటు ఆల్వేస్ నీ అనుకున్న వాళ్ళందరూ సపోర్టెడ్గానే నీతోనే ఉంటారు. ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్లో దూరంగా వెళ్లాల్సి వచ్చినా నీకు నువ్వు నీ వాల్యుబుల్ టైంని ఎలా నీకు ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎప్పుడైనా సరే లైఫ్లో ఒంటరితనం అనేది నీకు బలం కావాలి కానీ బలహీనత కాదు గాయస్. నువ్వు వేస్ట్ చేసిన టైం ఎప్పటికీ వెనక్కి రాదు. నువ్వు లోన్లీగా ఫీల్ అయిన ఆ టైంలో నువ్వేం చేశావు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఎలాంటి నిరాశ ఉండకూడదు, నీకు నువ్వు ఎప్పుడూ ఓడిపోకూడదు. లైఫ్లో అందరూ లోన్లీనెస్ అనే డిప్రెసివ్ ఫీలింగ్ నుండి సాలిట్యూడ్ అనే వెర్షన్ అర్థం చేసుకుని ఇక మీ జీవితంలో లోన్లీనెస్ అనే దానికి ఆస్కారం లేకుండా చేసి మీ లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గాయస్.